హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఇప్పుడు మనం ట్రై మెథడ్స్లో భాగంగా బోధనోపకరణాలు అనే లెసన్ని మనం ఈ వారం మొత్తం చెప్పుకుంటున్నాం. ఈ బోధనోపకరణాల లెసన్లో మరొక టాపిక్తో నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. సో ఇప్పుడు మన బోధనోపకరణాలు రకాలు, కొన్ని రకాల బోధనోపకరణాలు అయితే ఉన్నాయి. అవి ఎలా ఉపయోగిస్తారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం బోధనోపకరణాల్లో ఫస్ట్ వచ్చేసరికి జియో బోర్డు. ఈ జియో బోర్డు అంటే ఏంటంటే, ఒక బోర్డు పైన, ఒక కార్డు బోర్డు లేదా ఒక చెక్క పైన సమాన వరుసల్లో సమాన దూరాల్లో మనకి మేకులైతే బిగించడం జరుగుతుంది. సమాన వరుసల్లో సమాన దూరాల్లో మేకులైతే బిగించడం జరుగుతుంది. ఈ జియో బోర్డు వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటారా? ఈ జియో బోర్డును ఉపయోగించి మనం విద్యార్థులకి జ్యామితీయ ఆకారాలనే మనం పరిచయం చేయవచ్చు, చూపించవచ్చు. జ్యామితీయ ఆకారాలని మనం చూపించవచ్చు అన్నమాట. ట్రయాంగిల్ అంటే ఇలా ఉంటుందని మనకి, నెక్స్ట్ స్క్వేర్, అది త్రిభుజం, మనకి చతురస్రం, దీర్ఘ చతురస్రం ఇలా చూపించవచ్చు. ఏంటి, జ్యామితీయ ఆకారాలని విద్యార్థులకి పరిచయం చేయడానికి ఉపయోగించేది మనకి జియో బోర్డ్. నెక్స్ట్ పెగ్ బోర్డ్. ఈ పెగ్ బోర్డు ఎలా ఉంటుందంటే, ఇంచుమించుగా ఇది జియో బోర్డ్ లాగే ఉంటుంది. కాకపోతే దీంట్లో హోల్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో మనకి ఎట్లయితే మేకులు ఉంటాయి, దీంట్లో హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లో మనం పెగ్స్ అనేవి పెడతామన్నమాట. ఈ పెగ్స్ని మనం పెట్టి ఈ పెగ్ బోర్డు ద్వారా ప్లస్ ఆర్ మైనస్ అంటే సంకలనం, వ్యవకలనం, కూడిక, తీసివేతని నేర్పించవచ్చు. ఇంకా గుణకారం, ఆవర్తన సంకలనం అని, ఇంకా మనకి భాగాహారం, ఆవర్తన వ్యవకలనం అని ఈ పెగ్ బోర్డు ద్వారా సూచించవచ్చు. ఓల్డ్ టెట్లో ఇంతకుముందు ఒక ఇంట్రెస్టింగ్ బిట్ వచ్చింది. ఏమొచ్చిందంటే, అన్నిటికంటే ఈ కింది బోధనోపకరణాల్లో అన్నిటికంటే బాగా ప్రభావితమైన బోధనోపకరణం ఏంటి అంటే, బాగా ఆకర్షణీయమైన బోధనోపకరణం ఏంటని మనకి చాలా ఇచ్చాడు. 4 ఇచ్చాడు అనమాట. దాంట్లో మనకి పెగ్ బోర్డ్ అనేది ఆన్సర్ ఇచ్చేది. ఆ బిట్ను కూడా మీరు గుర్తుంచుకోవాలి. పెగ్ బోర్డ్ అనేది అన్ని బోధనోపకరణాల్లో ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి గ్రిడ్ పేపర్ అంటే అందరికీ తెలుసు. గ్రాఫ్ పేపర్నే గ్రిడ్ పేపర్ అంటాం. ఈ గ్రిడ్ పేపర్ ద్వారా మనం ప్లస్ ఆర్ మైనస్ అంటే సంకలనం, వ్యవకలనం మనం పరిచయం చేయవచ్చు. భిన్నం, దశాంశ భిన్నం, శతాంశ భిన్నాన్ని కూడా పరిచయం చేయవచ్చు. ఈ గ్రిడ్ పేపర్ మీద వాటికంటే కూడా ఎక్కువగా గల్లుగా ఉండే ఒక పేపర్ షీట్ మీద గల్లుగా ఉంటుంది. ఆ పేపర్ని ఏమంటారు అని అలా బిట్ అడగడం అయితే జరిగిందనమాట. ఈ గ్రిడ్ పేపర్ మీద బిట్లు ఎక్కువగా టెట్లో ఒక షీట్ పైన మనకి షీట్ని సమానంగా విభజించి వాటిని మళ్ళీ సమాన గల్లుగా విభజించారు. ఆ బోధనోపకరణాన్ని ఏమని పిలుస్తారు అని బిట్ అయితే అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ మనందరం ఎక్కువగా వాడేది నల్లబల్ల. ఇది ఈ పాఠశాలలో తరగతి గదిలో విరివిగా అంటే ఎక్కువగా వాడే బోధనోపకరణం. ఏంటిది? నల్లబల్ల. ఈ నల్లబల్ల అనేది ఈ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడి తలలో నాలుక వంటిది ఈ నల్లబల్ల. అది బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th వచ్చేసరికి నమూనాలు. మనం నిజ వస్తువుని మన క్లాస్ రూమ్లోకి తీసుకురాలి. ఇప్పుడు ఏనుగు చూపించాలండి పిల్లలకి. ఏనుగు తీసుకురాగలమా? అప్పుడు ఏం చేస్తాం? ఒక ఏనుగు బొమ్మనైతే తీసుకొస్తాం. దాన్ని నమూనా అంటాం. లేకపోతే తాజ్మహలే చూపించాలి. ఇలా తాజ్మహల్ ఉంటుంది, దీన్ని షాజహాన్ కట్టాడు అని, పాలరాతితో కట్టాడు, తెల్లగా ఉంటుంది. దాన్ని తాజ్మహల్ని తీసుకొస్తామా? లేకపోతే తాజ్మహల్ దగ్గరికి మన వాళ్ళని క్షేత్ర పర్యటనకి తీసుకెళ్ళగలమా? ఏంది, ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఆగ్రాకి తీసుకెళ్ళలేం కదా. అందుకని అప్పుడు మనం తాజ్మహల్ యొక్క బొమ్మని, ఒక ఐడియల్ని తీసుకొస్తాం. దాటిని నమూనాలు అని అంటాం అన్నమాట. నెక్స్ట్ డయోరమా. ఈ డయోరమా అంటే ఒక ఆవాసాన్ని మనం తయారు చేయటం.
ఇప్పుడు ఆవాసం అంటే ఇప్పుడు అడవులు, ఎడారులు, ఇంకా మనకి టండ్రా ప్రాంతం, వీటిని ఆవాసాలుగా అనుకుంటాం. ఇప్పుడు టండ్రా ప్రాంతం అంటే ఏముంటుంది అక్కడ ఎక్కువగా పూర్తిగా మంచు ఉంటుంది. మంచులో వాళ్ళు ఇగ్లూలు కట్టుకొని నివసిస్తూ ఉంటారు. మంచులో ఇక్కడ చెట్లు అనేది ఎండిపోయి ఉంటాయి. ఇలా ఆ యొక్క ఆవాసాన్ని మనం అట్లా ఊహించుకొని, అంటే మనం ఏదైనా సినిమాల్లో చూసి వాటిని మనం పిల్లవాడికి అక్కడ దాకా తీసుకెళ్ళాం కాబట్టి ఒక కార్డుబోర్డు పైన మనం ఏం చేస్తాం, పత్తి కాటన్ని పెట్టి దాన్ని మంచుగా పరిగణించి దానిపైన ఒక ఇగ్లూలా కట్టేసి మనం ధ్రువపు జింకని, ధ్రువపు ఎలుగుబంటిని అక్కడ పెట్టి టండ్రా ప్రాంతాన్ని మనం సూచిస్తాం అన్నమాట. ఒక ఆవాసాన్ని మనం తయారు చేయటం, అనుకరించటం. దాన్ని అనుకరించి మనం డయోరమాని మనం సృష్టిస్తాం. అంటే ఏంటి, మనం నిజ వస్తువుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. అందుకని మనం ఆ నిజ వస్తువుని పోలినటువంటి ఒకదాన్ని తయారు చేశాం. నిజ వస్తువులు పోలినటువంటి ఒకదాన్ని మనం తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మాతృకలు. ఈ మాతృకలు అంటే ఇప్పుడు ఇవి నన్ ఆఫ్ దెమ్ ద విగ్రహాలు. ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి పెడతారు. మనకి ఇక్కడ నమూనాలు అంటే చిన్నవి అనమాట. ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ, ఎన్టీఆర్ గారి విగ్రహం కానీ ఇప్పుడు పెడతారు కదా పెద్ద పెద్ద. అంటే నిజ వస్తువులు అంతా ఉంటాయి అన్నమాట. వాటినే మాతృకలు అంటాం అన్నమాట. ఇక్కడ నమూనాకి మాతృకలకి మీరు తేడా అనేది గమనించాలి. నమూనాలు అంటే చిన్నవిగా ఉంటాయి, మనం క్యారీ చేయొచ్చు వాటిని. ఇక్కడ మాతృకలు అంటే నిజ వస్తువులంతా పరిమాణంలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్పెసిమన్లు అంటే మిగిలిపోయిన వస్తువులు. స్పెసిమన్లు అంటే ఏంటంటే మిగిలిపోయిన వస్తువులు అన్నమాట. లేకపోతే అవశేషాలు, లేకపోతే ఏంటివి ఇవి అవశేషాలు. ఇప్పుడు కొన్ని జంతువులు చనిపోయిన వాటిని మనం ఫార్మాలిక్ యాసిడ్లో వాటిని భద్రపరుస్తాం. అంటే అవి చెడిపోకుండా ఉంచి వాటిని మనం భద్రపరిచి విద్యార్థులు చూపించవచ్చు. లేకపోతే పాము ఉందండి, బతికున్న పాముని తెచ్చి చూపించలేం, భయం కాబట్టి మనం ఏం చేస్తాం, పాము చనిపోయిన దాన్ని ఆ ఫార్మాలిక్ యాసిడ్లో పెట్టి దాన్ని భద్రపరిచి దాన్ని ఒక స్పెసిమన్గా మనం విద్యార్థులకు అనేది అరే పాము అంటే ఇలా ఉంటుందని చూపించవచ్చు అనమాట. పాము అంటే ఇలా ఉంటుందనేది చూపించవచ్చు. ఇంకా మనం ఈ 1000 రూపాయల నోట్లు, ఇంతకుముందు మనకి 500, 1000 రూపాయల నోట్లు ఉండేవి, అవి రద్దు అయిపోయినాయి. వాటిని మనం ఇంతకుముందు కరెన్సీ నోట్లు ఇలా ఉండేవని వాటిని చూపించవచ్చు. ఇంకా మనకి బులెటిన్ బోర్డ్. నెక్స్ట్ బులెటిన్ బోర్డ్ అంటే మనకి మన పాఠశాలలో కానీ ఎక్కడైనా కానీ అక్కడ మనం ఏదైనా ఒక పని చేస్తుంటే, త్వరలో ఏదైనా కార్యక్రమం చేస్తుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిపేది. ఎక్కువగా పాఠశాలలో విజ్ఞాన శాస్త్రం కోసం ఇది ఉపయోగిస్తాం అన్నమాట. ఇది విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు ఎక్కువగా ఎందుకు వాళ్ళకి ఏదైనా ప్రయోగాలు చేయాలన్నప్పుడు ముందుగా దాంట్లో బులెటిన్ని మనం ప్రసరిస్తాం అన్నమాట. ఈ బులెటిన్ బోర్డు అనేది పిల్లల్లో విజ్ఞాన శాస్త్రానికి చెందిన విలువల్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. టెట్లో ఏమని బిట్లు అడుగుతాడంటే బులెటిన్ బోర్డు వల్ల ఉపయోగం ఏంటి, లేకపోతే ఈ క్రింది వాళ్ళలో ఏ బోధనోపకరణం విజ్ఞాన శాస్త్రం యొక్క వినియోగాన్ని తెలియజేస్తుంది, పిల్లల్లో విజ్ఞాన శాస్త్రం యొక్క విలువని పెంచుతుంది అంటే బులెటిన్ బోర్డు అన్నమాట. విజ్ఞాన శాస్త్ర వైజ్ఞానిక సమాచారాన్ని పెంపొందించవచ్చు దీని ద్వారా. అంటే వాళ్ళకి బులెటిన్ని మనం ఇవ్వాలి, పలానా రోజు పలానా ప్రయోగం చేస్తున్నారు, లేకపోతే పలానా ప్రయోగం చేయాలి, మీరు రెడీ అని బులెటిన్ బోర్డు ద్వారా మనం పిల్లలకి చేరవేస్తాం అన్నమాట. సమాచారాన్ని చేరవేసే బోర్డు. అంటే ప్రతి ఒక్క పిల్లవాడికి మనం చెప్పలేం కాబట్టి మనం ఒక బులెటిన్ని రిలీజ్ చేసి ఆ బులెటిన్ బోర్డులో ప్రదర్శిస్తాం. ఎక్కువగా స్కూల్లో ఏం చేస్తారు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలు చేస్తుంటారు. అందుకని వైజ్ఞానిక సమాచారాన్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి బులెటిన్ బోర్డుని మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆ క్వశ్చన్కి కామెంట్ చేయండి, సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడికి తలలో 4 వంటి బోధనోపకరణం ఏది, అది మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. ఇవి బోధనోపకరణాలు రకాలు. మిగతా టాపిక్స్ కూడా